వరంగల్ కాశీబుగ్గలో ఉన్నాను. ఈరోజు మనకి చైతన్యశ్రీ ఆలు బాలు అనే ఒక ఐటమ్ చేయబోతున్నారు. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? ఆలు బాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్, ఉడకబెట్టిన బఠానీలు, ఉడకబెట్టిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఉల్లి తరుగు, ఆవాలు, కారం, ఆయిల్. చేయండి అమ్మా. మొదట స్టవ్ వెలిగించుకోవాలండి. దానిలో తగినంత నూనె వేసుకోవాలి. నూనె పెట్టుకున్నాము. తర్వాత పోపు వేసుకోవాలండి. సో ఫస్ట్ మనం ఆవాలు వేసుకుంటాము. ఓకే, ఆవాలు తగినంత. నెక్స్ట్ జీలకర్ర వేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ అమ్మా ఆవాలు జీలకర్ర వేసాము. మినపప్పు అండి. మినపప్పు. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ అమ్మా ఉల్లిపాయలు వేసేయండి. ఓకే, ఉల్లిపాయలు వేసిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాసేపు కలుపుతూ ఉండాలి. రైట్ అమ్మా. నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయామ్మా. వేగిపోయాయండి. ఆలువా బటరా? ఆలు వేయాలి. ఆలు వేసేయండి. ఆలు బాలు కదా. నెక్స్ట్ ఉడికించిన బఠానీలు వేసుకోవాలి. ఎంతసేపు ఉడికించారు? ఒక 5-10 minutes చాలు. 5-10 minutes అంటే అది మెత్తబడాలి వరకు అంతే. ఓకే, ఓ వండర్ఫుల్. రైట్, వేసేయండి. నెక్స్ట్ కారం వేయండి. కారపొడి అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి. పసుపు, గరం మసాలా. పసుపు అయిపోయింది. ఓకే, గరం మసాలా దించేటప్పుడు వేసుకోవాలి. ఓ నాట్ ఇప్పుడు. ఓకే, ఉప్పు వేసేయండి. ఉప్పు మాత్రం జాగ్రత్తగా చూసుకుని వేయాలండి. ఇది ఇప్పుడు కాసేపు ఫ్రై అయితే కర్రీ తయారైపోతుంది. కుర్మా తయారైన తర్వాత మనం బ్రెడ్ తీసుకుని దాంట్లో చుడతాం. అంటే బ్రెడ్ని తడుపుతారండి. తడిపి దాంట్లో ఈ కుర్మా పెట్టి రౌండ్ చేసి బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్. ఓకే, డీప్ ఫ్రై చేసిన తర్వాత రెడీ టు సర్వ్ అంతే. ఓకే, కుర్మా అయిపోయిందమ్మా. ఓకే, డన్. గరం మసాలా వేయాలి. వేయండి, గరం మసాలా వేయండి. ఎస్, నేనేమో తొందరలో ఉన్నాను. వేయండి గరం మసాలా. కర్రీ రెడీ అయిపోయిందండి. సో మనం కర్రీ పక్కన పెట్టుకుందాము. ఓకే, నెక్స్ట్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మనం ఆయిల్ ని ఫ్రై చేయడానికి రెడీ చేసుకుందామండి. ఓకే, సో పొయ్యి వెలిగిద్దాం. తగినంత ఆయిల్ తీసుకోవాలండి డీప్ ఫ్రైకి. ఓకే, ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకోవాలండి. ఓకే, సో స్లైట్ గా తడపాలి కన్సిస్టెన్సీ కోసం. రైట్. దీంట్లో మనం కర్రీ తీసుకోవాలండి. ఆలు కుర్మా స్లైట్ మనం ఇప్పుడు తయారు చేసుకున్న కుర్మా అందులో కొంచెం వేస్తామండి. ఓకే, రైట్ అమ్మ. బాల్ లాగా తయారు చేసేయండి. తర్వాత డీప్ ఫ్రై చేసేస్తాం. ఓకే, రెడీ, వండర్ఫుల్. బాల్ తయారైపోతుందండి. ఏం లేదు, నీళ్ళలో బ్రెడ్ ముంచారు, అందులో కాస్త కుర్మా వేశారు, దాన్ని రౌండ్గా చక్కగా ఆలు బాల్ తయారైపోయింది. రైట్ అండి. ఓకే, ఇలా తయారు చేసిన బాల్స్ ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. రైట్. ఓకే,
ఉండాలి మధ్య మధ్యలో, ఓవర్ ఫ్రై కాకుండా. ఓకే, తిప్పుకుంటూ ఉంటే ఫ్రై అయిపోతుంది. ఫ్రై అంటే మామూలుగా ఓవర్ ఫ్రై అయిపోతే మాడిపోతుంది కాబట్టి ఓవర్ ఫ్రై అవ్వగానే తీసేస్తాం. అంతే అండి. ఓకే ఓకే, అయ్యే కొద్దీ ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటాం ఫ్రై అవ్వగానే. అంటే పొర క్రిస్పీగా వస్తుందండి. బ్రెడ్ కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ కూర ఉడికే ఉంది కాబట్టి, కుర్మా ఉడికే ఉంది కాబట్టి ఇంక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనికి మంచి కాంబినేషన్ టమాటో సాస్. అంతే అండి. రైట్ అమ్మా, ఆలు బాలు రెడీ. ఆలు బాలు రుచి చూసి చెప్పండి. ఆహా,